గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దే అన్నారు మంత్రి కేటీఆర్. మేడ్చల్ మండలానికి చెందిన టీడీపీ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంది. తర్వాత ఈ రోజు ఒకనాడు మండల ప్రజాప్రతినిధి తెలుసుకున్న రంగారెడ్డి జిల్లాలో ఒక అజేయమైన శక్తిగా ఒకనాడు ఉండేది. కానీ మొన్న నవాబ్పేటలో జరిగిన ఉప ఎన్నిక చూసినట్లయితే తెలంగాణ ప్రజల ఆలోచన ధోరణికి అది ఖచ్చితంగా ప్రతిబింబం చెప్పవచ్చు. ఒకనాడు ఏ మండలంలో అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ ఎంపీపీ గెలిచిన పరిస్థితుల్లో అది మన నాగేంద్ర గౌడ్ గారు గెలిచినప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి ఈ రోజు అదే నవాబుపేటలో కేవలం 600 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ పడ్డాయంటే 3% ఓట్లు వచ్చినాయంటే మూలైన ఓట్లలో ఏ రకమైన పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకసారి మీరు ఆలోచించారు. ఈ రోజు 14 ఏళ్ల తర్వాత పార్టీకి ఎదురుదెబ్బ జరిగిన మరి కింద పడ్డా మీద పడ్డా కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ సిద్ధాంతాన్ని నమ్మి పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈరోజు మరి శాసనమండలి కాబట్టి అవకాశం వచ్చిందని 3 సంవత్సరాల్లో అవుతుందన్నటువంటి ఈ కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన రంగారెడ్డి జిల్లాలో కూడా షెడ్లను పూర్తి చేయడం మేడ్చల్నే ముందుగా స్టార్ట్ కాబోతున్నది. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతున్నది. మరి ముందు ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఉనికి లేనటువంటి పార్టీ మరి మొన్నటి వరంగల్లో జనరల్ ఎంపీ ఎలక్షన్ కూడా డిపాజిట్ అయినాయి.